ఏది నిజం? న్యూస్ ఛానల్. నిజం కోసం ప్రశ్న, ప్రజల కోసం ప్రయాణం. అందరికీ నమస్కారం. నేను మీ టీజీఆర్. మీరు చూస్తున్నది ఏది నిజం న్యూస్ ఛానల్. ఇది మన ఛానల్. నిజం కోసం ప్రశ్న, ప్రజల కోసం ప్రయాణం. మనం భారత రాజ్యాంగం గురించి వరుసగా తెలుసుకుంటూ వస్తున్నాం. ఇప్పటి వరకు ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 16 వరకు మనకు అర్థమయ్యే విధంగా తెలుసుకున్నాం. ఈరోజు కూడా రాజ్యాంగంలోని మరో 2 ముఖ్యమైన ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. అవి ఆర్టికల్ 17, ఆర్టికల్ 18. ఈ 2 ఆర్టికల్స్ కూడా మన సమాజానికి, మన మానవత్వానికి చాలా ముఖ్యమైనవి. ముందుగా ఆర్టికల్ 17 ఏం చెప్తుందో మనం తెలుసుకుందాం. ఆర్టికల్ 17 అంటరానితనం నిర్మూలన గురించి చెబుతోంది. ఇప్పుడు ఇక్కడ అంటరానితనం అంటే ఏమిటి? ఒక మనిషి ఏ కులంలో పుట్టాడు అనే కారణంతోనే అతన్ని తక్కువ చూడటం, సమాజంలో ఇతరులతో సమానంగా ఉండకుండా దూరంగా పెట్టడం, ప్రజల కోసం ఉన్న సౌకర్యాలను ఉపయోగించుకోకుండా అడ్డుకోవడం, ఇలాంటి కుల ఆధారిత అంటరానితన ఆచరణను రాజ్యాంగం పూర్తిగా నిషేధిస్తోంది. ఒకసారి ఆలోచించండి. ఒక మనిషి ఏ కుటుంబంలో పుట్టాలో అతని చేతిలో ఉండదు. ఏ కులంలో పుట్టాలో కూడా అతని చేతిలో ఉండదు. కులం అనేది మనం నిర్మించుకున్నది. అలాంటి పుట్టుక కారణంగా ఒక మనిషిని తక్కువ చూడటం న్యాయమా అనే ప్రశ్నకు రాజ్యాంగం స్పష్టమైన సమాధానం ఇచ్చింది. అందుకే ఆర్టికల్ 17 అంటరానితనాన్ని రద్దు చేసింది. దాని ఆచరణను ఏ రూపంలోనైనా నిషేధించింది. అంటే మా దగ్గర ఎప్పటి నుంచో అలాగే ఉంది, మా ఊళ్ళో ఇలాగే ఆచారం ఉంది అని చెప్పి ఒక మనిషిని కులం పేరుతో తక్కువ చేయడానికి చట్టం అనుమతించదు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. అంటరానితనం కారణంగా ఎవరిపైనైనా ఏదైనా అశక్తతను అమలు చేయడం చట్ట ప్రకారం శిక్షార్హమైనది. అంటే కులం పేరుతో ఒక వ్యక్తికి కొన్ని హక్కులు లేదా సామాజిక సౌకర్యాలు నిరాకరించడం లాంటి వివక్షను అమలు చేయడం సాధారణ విషయం కాదు. దానికి చట్టపరమైన పరిణామాలు ఉంటాయి. అందుకే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. చట్టం ఉండటం ఒకటైతే మన ఆలోచన విధానం మారడం ఇంకో విషయం. ఎందుకంటే ఎదుటి మనిషిని ముందుగా మనిషిగా చూడాలి. అతని కులం ఏంటి, అతను ఎక్కడ పుట్టాడు, అతని కుటుంబం ఏంటి అనే దానికంటే ముందు అతను కూడా నాలాగే ఒక మనిషి అనే ఆలోచన మనలో ఉండాలి. అదే నిజమైన సమానత్వం. అదే మన రాజ్యాంగం చెప్పే విలువల్లో ఒకటి. ఆర్టికల్ 17 కేవలం ఒక వాక్యం కాదు, మనిషి గౌరవాన్ని కాపాడే ఒక ముఖ్యమైన రాజ్యాంగ నిబంధన. ఇంతటితో ఆర్టికల్ 17లోని ముఖ్యమైన విషయం మనకు అర్థమైంది. ఇప్పుడు ఆర్టికల్ 18 ఏం చెబుతుందో తెలుసుకుందాం. ఆర్టికల్ 18 బిరుదుల రద్దు గురించి చెబుతుంది. ఇప్పుడు బిరుదులు అంటే ఏమిటి? ఇక్కడ రాజ్యాంగం చెప్పే టైటిల్స్ అనే మాటను మన సాధారణంగా ఎవరినైనా గౌరవంగా పిలిచే పేర్లతో కలిపి చూడకూడదు. రాజ్యాంగంలోని ప్రత్యేక అర్థంలో ఇది ఒక ముఖ్యమైన రాజ్యాంగ నిబంధన. ఆర్టికల్ 18 క్లాజ్ 1 ప్రకారం సైనిక లేదా విద్యా సంబంధిత డిస్టింక్షన్ కాకుండా రాష్ట్రం ఇతర బిరుదులను ప్రదానం చేయకూడదు. అంటే ఒక వ్యక్తి తన విద్యలో ప్రత్యేక ప్రతిభ చూపిస్తే లేదా సైన్యంలో ప్రత్యేక సేవ చేస్తే దానికి సంబంధించిన గుర్తింపులు ఉండవచ్చు. అవి ఆర్టికల్ 18 క్లాజ్ 1లోని నిషేధానికి లోబడి ఉండవు. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది.
రాజ్యాంగం చెప్పే బిరుదులు అనేది ఏ గౌరవాన్ని పడితే అది నిషేధించిందని అర్థం కాదు. ఆర్టికల్ 18లో ఉన్న ప్రత్యేక రాజ్యాంగ నిబంధనలను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. మరి ఈ విషయంలో రాజ్యాంగం ఎందుకు ఇంత స్పష్టంగా నిబంధనలు పెట్టింది? మన దేశంలో పౌరులందరూ సమాన గౌరవంతో చూడబడాలి. ఒక వ్యక్తి ప్రత్యేకమైన వంశపారంపర్య లేదా సామాజిక ఆధిపత్యాన్ని చూపించే బిరుదులు ఇచ్చి అతన్ని ఇతర పౌరుల కంటే పై స్థాయిలో నిలబెట్టే వ్యవస్థ ఉండకూడదనే సమానత్వ భావన ఇక్కడ కనిపిస్తుంది. ఆర్టికల్ 18 క్లాజ్ 2లో మరో ముఖ్యమైన విషయం ఉంది. భారత పౌరుడు ఏ విదేశీ రాష్ట్రం నుంచి ఎలాంటి బిరుదును స్వీకరించకూడదు. అంటే మన దేశ పౌరుడు వేరే దేశం నుంచి ఒక టైటిల్ స్వీకరించే విషయంలో రాజ్యాంగం నిషేధాన్ని పెట్టింది. ఇక ఆర్టికల్ 18 క్లాజ్ 3 భారత పౌరుడు కాని వ్యక్తి భారత ప్రభుత్వ పరిధిలో లాభదాయకమైన లేదా నమ్మక బాధ్యత కలిగిన పదవిలో ఉంటే విదేశీ రాష్ట్రం నుంచి బిరుదు స్వీకరించడానికి రాష్ట్రపతి అనుమతి అవసరం. రాష్ట్రం కింద లాభదాయకమైన లేదా నమ్మకం బాధ్యత కలిగిన పదవిలో ఉన్న వ్యక్తి విదేశీ రాష్ట్రం నుంచి ఏదైనా బహుమతి, వేతనం లేదా పదవిని స్వీకరించాలంటే రాష్ట్రపతి అనుమతి అవసరం అని చెబుతోంది. ఇదంతా ఎందుకు? దేశ పరిపాలనలో బాధ్యతలు నిర్వహించే వ్యక్తులు విదేశీ ప్రభావాలకు లోను కాకుండా ఉండటం, దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం అనే భావన కూడా ఇందులో కనిపిస్తుంది. మరి మిత్రులారా, ఇప్పుడు ఒకసారి ఆర్టికల్ 17, ఆర్టికల్ 18 రెండింటిని చాలా సింపుల్గా గుర్తుపెట్టుకుందాం. ఆర్టికల్ 17 అంటరానితనాన్ని రద్దు చేస్తుంది. దాని ఆచరణను ఏ రూపంలోనైనా నిషేధిస్తుంది. అంటరానితనం ఆధారంగా ఎవరిపైనైనా వివక్షను అమలు చేయడం చట్ట ప్రకారం శిక్షార్హమైనది. అంటే ఒక మనిషిని కేవలం అతని కులం కారణంగా తక్కువ చూడకూడదు, అతని గౌరవాన్ని దెబ్బతీయకూడదు. ఇక ఆర్టికల్ 18 బిరుదుల గురించి మాట్లాడుతుంది. రాష్ట్రం సాధారణ బిరుదులను ఇవ్వకూడదు. అయితే సైనిక విద్య సంబంధిత డిస్టింక్షన్కు రాజ్యాంగంలో మినహాయింపు ఉంది. విదేశీ రాష్ట్రాల నుంచి బిరుదులు స్వీకరించే విషయంలో కూడా రాజ్యాంగం కొన్ని పరిమితులు పెట్టింది. మొత్తానికి ఆర్టికల్ 17 మనకు మనిషిని మనిషిగా గౌరవించాలి అనే మానవత్వం భావనను గుర్తు చేస్తుంది. ఆర్టికల్ 18 మాత్రం పౌరుల మధ్య ప్రత్యేక బిరుదుల ఆధారంగా అసమానత పెరగకుండా చూసే రాజ్యాంగ సూత్రాన్ని మనకు అర్థం చేయిస్తుంది. మరి ఈ విషయాలు మనకు ఎందుకు తెలిసి ఉండాలి? ఎందుకంటే మన హక్కులు ఏంటో తెలుసుకోవాలి, మన బాధ్యతలు ఏంటో తెలుసుకోవాలి, ఇతరుల హక్కులను ఎలా గౌరవించాలో తెలుసుకోవాలి. మన చుట్టూ ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు ఇది నిజంగా తప్పేనా, చట్టం ఏం చెప్తోంది, రాజ్యాంగం ఏం చెప్తోంది అనే అవగాహన మనకు ఉండాలి. అందుకే రాజ్యాంగాన్ని తెలుసుకోవడం అంటే కేవలం పరీక్షల కోసం పుస్తకం చదవడం కాదు, మన జీవితానికి అవసరమైన విషయాలను తెలుసుకోవడం, మన హక్కులను గుర్తించడం, ఇతరుల హక్కులను గౌరవించడం, అదే అసలైన రాజ్యాంగ అవగాహన. మరి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీ అందరికీ చెప్పాలి. మనం ఈ వీడియోలో రాజ్యాంగంలోని నిబంధనలను ప్రజలకు అర్థమయ్యేలా సులభమైన భాషలో వివరిస్తున్నాము. అయితే రాజ్యాంగం, చట్టాలు, నిబంధనలు కాలానుగుణంగా
సవరణలకు లోబడి ఉండొచ్చు. అందుకే ఈ వీడియోను ఒక సాధారణ అవగాహన సమాచారంగా చూడండి. ఏదైనా ప్రత్యేకమైన చట్టపరమైన సమస్య మీకు ఎదురైతే ప్రస్తుత అధికారిక చట్టం లేదా నిబంధనలను తప్పకుండా పరిశీలించండి. మన ఏది నిజం ఛానల్ ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుంటుంది. వార్త అయినా, రాజ్యాంగమైన, చట్టమైన మనకు తెలిసిన దాన్ని అలాగే చెప్పడం కాదు. వాస్తవం ఏంటో తెలుసుకొని సాధ్యమైనంత వరకు పరిశీలించి బాధ్యతతో మీ ముందుకు తీసుకురావడమే మా ప్రయత్నం. మరి ఈరోజు మనం తెలుసుకున్న ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి, మీ స్నేహితులతో పంచుకోండి, మీకు సంబంధిత వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. మీకు ఉపయోగపడిన ఒక సమాచారం మరొకరికి కూడా ఉపయోగపడవచ్చు. అందుకే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి ఉపయోగపడే సమాచారాన్ని తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ టీజీఆర్. మీరు చూస్తున్నది ఏది నిజం న్యూస్ ఛానల్. ఇది మన ఛానల్. నిజం కోసం ప్రశ్న, ప్రజల కోసం ప్రయాణం. జై హింద్.